ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. శుభోదయం. యేసయ్య మాట అనే ఈ కార్యక్రమంలో ఈ దినము యేసయ్య చెప్పే మాటలు వినడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము మత్తయి సువార్త 24వ అధ్యాయము 6వ వచనం నుండి 14 వచనాల వరకు మనము ధ్యానించుకుందాం. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నది గాని అంతము వెంటనే రాదు. జనం మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువును, భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మును శ్రమలు పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకనినొకడు అప్పగించి ఒకనినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటింపబడును. అటు తరువాత అంతము వచ్చును. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈ ఉదయకాలములో చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని ప్రభు మనకు తెలియచే ఉద్దేశిస్తున్నాడు. ఇదే మన భారతదేశంలో అయితే కాలజ్ఞానం అంటారు. దీనికి జరగబోతున్న సంభవాల గురించి యేసు ప్రభువారు ఒలీవ కొండ మీద కూర్చొని తన శిష్యులకు బోధించినటువంటి కాలజ్ఞానం ఇది. ప్రజలు కలవరపడకుండా ధైర్యంగా ఉండాలి, దేవునితో నమ్మకత్వం కలిగి ఉండాలని ధైర్యపరుస్తూ ఇలాంటి ఒక రోజు రాబోతుంది. ప్రపంచమంతా అల్లకొలలు కాబోతుంది. యుద్ధములను గూర్చి కానీ యుద్ధ సమాచారం గూర్చి కానీ మీరు వింటారు. మీరు కలవరపడకుండా చూసుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నది కానీ అంతము వెంటనే రాదు. యేసు ప్రభువారు ఒలీవ కొండ మీద కూర్చొని చెప్పిన ఈ మాటలు గత కొన్ని సంవత్సరాలు అవుతుంది ఇజ్రాయిల్ దేశానికి, పాలస్తీనా దేశానికి అక్షరాలుగా నెరవేరుతూ ఉంది. అక్కడే కాదు, అనేకమైన దేశములో, రాష్ట్రాల్లో భయంకరమైన ఈ వాతావరణం కనిపిస్తుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి యుక్రెయిన్కు, రష్యాకు కూడాను యుద్ధము జరుగుతుంది. అలాగే చైనాకి, మన భారతదేశానికి, ఇలా అనేకమైనటువంటి మరి దేశాలు, పాకిస్తాన్కు, ఇండియాకు ఇప్పటికీ ఎప్పుడు చూస్తే అప్పుడు ఆ యుద్ధ వాతావరణం, సరిహద్దులలో భయంకర ఆందోళనకరమైన సంఘటనలు జరుగుతూ వస్తుంది. ప్రభు అంటున్నాడు కదా, అంత్యకాలము సమీపించినప్పుడు అంతము వెంటనే రాదు కానీ ముందుగా యుద్ధ వాతావరణాలు, అనేక మంది చంపుకుంటారు, అనేకమైన పట్టణాలు చీలిపోబోతుంది. ఒకప్పుడు మన యొక్క ఆంధ్ర రాష్ట్రము ఐక్యతగా ఉండేది, ఒకే రాష్ట్రంగా పరిపాలించబడేది. గత కొన్నాళ్ళు క్రిందటే 2 రాష్ట్రాలుగా తెలంగాణ, ఆంధ్ర అని చీలిపోయింది. ఆ దినాల్లో ఎంత భయంకరమైన గొడవలైందో, ఎంతమంది కొట్టుకున్నారో చెప్పనక్కర్లేదు. అది ఒక యుద్ధ వాతావరణం అక్కడ ఎదురైంది. కనుక యేసు ప్రభువారు చెప్పినటువంటి ఆ మాటలను మనం గమనించినప్పుడు ఈరోజు ప్రపంచంలో జరుగుతున్న సంభవాలు, యేసయ్య చెప్పిన మాటలు సరిగా మనము గ్రహించగలము. జనం మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యము లేచును. అవునండి, తెలంగాణ అలాగే ఆంధ్ర అని చెప్పి ఆ మధ్యకాలంలో అయితే తెలంగాణకి వెళ్ళిన ఆంధ్ర వాళ్ళకి వారు కొట్టేవారు. దేవుడి కృపను బట్టి ఇప్పుడంతా సమాధానంగా, సౌమ్యంగా ఉన్నారు. అనేక రాష్ట్రాల్లో ఈ భాష తారుమారును బట్టి, లేక విభేదాలను బట్టి, పరిస్థితులను బట్టి జనం మీదికి జనము లేచి చాలా భయంకర ఆందోళనాత్మకంగా జీవిస్తున్నారు. ఇది ఒక రకమైన సమస్యలైతే అక్కడక్కడ కరువును, భూకంపాలను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. గత కొన్నాళ్ళుగా భయంకరమైన భూకంపాలు వచ్చి అనేక రాష్ట్రాలు, అనేక దేశాలు అత్తలకుత్తలం చేసి, మెలితి దీవులో వచ్చినటువంటి భూకంపం వలన అయితే లక్షల మంది చనిపోయారు.
మనకు తెలుసు. చాలా ఘోరమైనటువంటి సునామీ కూడా వచ్చి అనేక మంది మరి ప్రాణాలు నష్టపోయారు. వాటి ప్రభావం ఉన్న కరువులు గత కొన్నాళ్ళు మనము కూడాను మన దేశంలో భయంకరమైనటువంటి ఈ కరోనా వలన దేశమంతా కూడా చాలా వ్యాపార రీత్యా నష్టపోయి ప్రతి వస్తువులు కూడా రేట్లు పెరిగిపోయి ఎంత కరువుతో జీవితం గడుపుతున్నాం. అయిన ధైర్యం ఒకప్పుడు ఉండేటటువంటి మరి ఈ యొక్క సామగ్రి కాస్ట్కి ధరలకు ఇప్పటికి పెరిగిన ధరలకు ఎలా బ్రతుకుతామనే పదం వస్తుంది, కానీ బ్రతుకుతున్నాం. ఎందుకంటే సృష్టికర్తైన దేవుడు మనను పోషిస్తున్నాడు కనుక. అయితే జనాలలో భయం లేదు, దేవుడి పట్ల చూసేటటువంటి నిరీక్షణ లేదు. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. బాధపడుతున్నారు, వేదన అనుభవిస్తున్నారు, కానీ అలా జీవితాన్ని కొనసాగించేస్తూ ఉన్నారు. వాక్యం చెప్తుంది, ప్రభు యేసుక్రీస్తు వారు అంటున్నారు, అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమలు పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తం సకల జనుల చేత ద్వేషం పడుదురు. ఎప్పుడు లేనిది గత కొన్నాళ్ళ క్రిందట నుంచి క్రైస్తులు అంటే భయంకర చిత్రహింస చేస్తూ ఉన్నారు. నాగాలాండ్లో అయితే క్రైస్తుల మీద, మణిపూర్లో అయితే చాలా ఆలయాలు కాల్చివేసి భయంకరమైన విద్రోహ చర్య చేశారు. ఛత్తీస్గఢ్లో కూడా అదే విధమైన స్థితి తీసుకొచ్చారు. చాలా చోట్ల క్రైస్తులని చెప్పుకుంటే అనేక మంది వారికి హేళన చేసి వారికి శ్రమలు పాలు చేస్తున్నారు, చాలా బాధిస్తున్నారు. వారికి కొనకూడదు, వారిది అమ్మకూడదు, వారికి అమ్మకూడదు, వారితో కలిసి మనం ఏ పని చేయకూడదు అని సోషల్ బాయ్కట్ చేసి వారికి హద్దు పెట్టి ఇబ్బందులు పాలు చేస్తున్నారు. ప్రభు అంటున్నాడు, నా నిమిత్తము సకల జనుల చేత మీరు ద్వేషించబడతారు. అంత్యకాలానికి సూచనలు ఇవి. మీకు ఒకవేళ ద్వేషిస్తున్నారనుకోండి, దేవుని రాకడ సమీపించింది అని మీరు గ్రహించాలి అని ప్రభు తెలియజేస్తారు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. దేవుని నమ్ముకున్న వాళ్లకు ఈరోజు అనేక మంది అభ్యంతరం పరిచినప్పుడు వారు వారికి సంబంధం లేదని సొంత ఇంటిలోనే తల్లికి బిడ్డలకును విడదీసే పరిస్థితులు ఏర్పడుతుంది. భార్య ఒకవేళ ప్రభుతోనే ఉంటానంటే భర్త తనకు విడిచిపెట్టే స్థితికి వచ్చేస్తుంది. ఒకవేళ తల్లి తండ్రి కనుక ఆ బిడ్డలు నమ్ముకున్న బిడ్డలైతే ఇంటి నుంచి పొమ్మని వారికి దూరపరుస్తున్నారు. ఇవన్నీ కాలజ్ఞానంగా ప్రభు ముందే చెప్పి ఉన్నారు. నా నిమిత్తం చాలామంది అభ్యంతర పడతారు, చాలామంది ఒకరినొకరు అప్పగించేస్తారు, సమాజ మందిరానికి అప్పగిస్తారు. అనేక మంది నా పేరిట జీవిస్తున్న వారికి ద్వేషిస్తారు, వారికి వారు ప్రేమించరు, కానీ ద్వేషించి వారు అనేక మందికి ఇబ్బందులు పాలు చేస్తారు. దేవుని యొక్క వాక్కులు మనం చూస్తున్నప్పుడు యేసు ప్రభువారు అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. వీరు ఎవరంటే ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో మనం చూస్తున్నాం. చాలామంది తనకి జ్ఞానం ఉంది, వారికి జ్ఞానం ఉందని చెప్పి దేవుని వాక్యాన్ని వక్రీకరించి అన్య జనాంగానికి సన్నిహితులై వారి చేత మెప్పు పొందాలని రకరకాల అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు బయలుదేరి వచ్చి ఉన్నారు. వారి మాటలను బట్టి నిజమైన క్రైస్తులుగా జీవిస్తున్న వారికి గ్రామాల్లో కానీ గృహాల్లో కానీ సమస్యలు పాలవుతుంది. మీ భక్తులు, మీ పాస్టర్లు, ఇదిగో బోధకులు ఇలా చెప్తుంటే మీరేంటి ఇక్కడ అని చెప్పి మన మధ్య ఉంటున్నటువంటి మన బిడ్డలకు చాలామందికి చాలా అభ్యంతరం చేస్తున్నారు. ఎందుకంటే అబద్ధ ప్రవక్తల బోధ అనేక మందికి కలవరపరుస్తూ ఉంది, అనేక మందికి మోసపరుస్తూ ఉంది. కాబట్టి మనము ఆ వచనాలను చూస్తూ ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నారు, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. దేవుని నమ్ముకున్నామని చెప్పి ఒక్కొక్కరికి మోసము చేస్తూ డబ్బుల విషయంలో కానీ, ప్రేమించే విషయంలో కానీ, ఆదరించే విషయంలో కానీ చాలా విచ్చలవిడిగా జీవిస్తూ క్రమము తప్పి బ్రతికేవారు. అక్రమము అంటే ఏదో పాపము చేయడం కాదు, క్రమము తప్పి వాక్యం ఒకలా ఉంటే వారు జీవించే జీవిత విధానాలు మరొకలా ఉంటుంది. దీన్ని బట్టి నిష్కలంకమైన ప్రేమ కలిగిన క్రైస్తవ బిడ్డలు ఏంటి మాకు ఇలా చేస్తున్నారు, దేవుని నమ్ముకున్న వారికి ఎవరికి మేము నమ్మాలి, ఎవరికి నమ్మకూడదు, వీరు నమ్ముకున్న భక్తులైతే ఇలా ఎందుకు చేస్తున్నారు అని ఒకరి పట్ల ఒకరు అభ్యంతరము కలిగి
అనేకుల ప్రేమలు చల్లారిపోతుంది. దేవుని విషయంలో విశ్వాసంగా ఉండడం కంటే వారు దిగజారిపోయేటటువంటి పరిస్థితుల్లోనికి వచ్చేస్తున్నారు. ఇది అంత్యకాలములో జరిగే సంభవాలని యేసు ప్రభువారు 2024 సంవత్సరాలకు పూర్వమే ఆయన తెలియజేశారు. ఆ వచనాలు మనం చూస్తూ ఉన్నాం. అక్రమము విస్తరించడం చేత ప్రేమ, అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. ఆత్మీయ జీవితాల్లో వారు పతనమైపోతున్నారు. అయితే ప్రభు ఒక అద్భుతమైన మాట మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటంటే, అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడును. అవును, ఎంతమంది నిన్ను ద్వేషించినా, ఎంతమంది నిన్ను అసహించుకున్నా, ఎంతమంది నిన్ను హింసించినా సహించుకో. నీతో మంచిగా మాట్లాడుతూ ఉంటారు, నీకు నిందలు పాలు చేస్తూ ఉంటారు. ఇది అంచె దినంలో జరగాల్సిన సంభవాలండి. అనేక సంవత్సరాలు కలిసిమెలిసి అన్నదమ్ములు అక్కచెల్లిగా జీవించిన వారు కూడాను ఈ అంత్యకాలములో కలి ప్రభావము వారికి తాకినప్పుడు మంచి వారి మీద కూడాను వారు అబండాలు వేస్తారు, నిందారోపణ చేస్తారు. దాని ద్వారా ఆ వ్యక్తుల మీద ప్రేమ చల్లారిపోతుంది. అయితే ప్రభు అంటున్నాడు, ఎవరు ఏమన్నా నన్ను విడిచిపెట్టొద్దు, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టొద్దు, దేవుని సన్నిధి విడిచిపెట్టొద్దు. ఒకవేళ అక్రమంగా నడిచేటటువంటి వారికి మీరు దూరం కావచ్చు, కానీ దేవునికి దూరం కావద్దు. ఎంత బంధాలు మీ మీద వేసినా, ఎన్ని నిందారోపణ చేసినా, ఎంతమంది మిమ్మల్ని అసహించుకున్నా సహించుకోండి. ఎవరైతే అంతము వరకు, ప్రభు రాకడ వరకు సహించి నిలబడుతున్నారో వారు మాత్రమే రక్షించబడి రక్షకుడైన దేవునితో పరమండలములో వారు చేరుతారు. చివరిగా ప్రభు ఈ వాక్యంలో ఈ మాట రాస్తున్నాడు, మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతమొచ్చును. నా ప్రియ సహోదరి సహోదరుడు, ఇది కూడా ఆల్మోస్ట్ మన మధ్య జరుగుతూ ఉంది. ఎప్పుడు లేని రీతిగా టీవీలో అనేక మంది దేవునికి వాక్యోపదేశకులు వస్తున్నారు. మనం చేతిలో పట్టుకున్న సెల్ ఫోన్లో ప్రతి రాత్రింపగలు అనేక మంది దేవుని వాక్యం ద్వారా మనకు హెచ్చరిక చేస్తూ క్రీస్తు రాజ్యం గురించి ప్రకటిస్తున్నారు. అనేక మంది ఆయా రాష్ట్రాలు, ఆయా పట్టణాలు, ఆయా ప్రాంతాలు తిరిగి కాలినడకతో ప్రభు గురించి బోధిస్తున్నారు. రాజ్య సువార్త సకల ప్రజలకు వినిపించబడుతుంది. ప్రభు అంటున్నారు కదా, ఒకప్పుడు లేని ఈ సువార్త ప్రకటన ఇప్పుడు ఎందుకు జోరుగా సాగాలి అంటే, అంత్యకాలము సమీపించింది కనుక. ఎప్పుడైనా సరే ఎలక్షన్ ముందు విపరీతంగా క్యాన్వాసింగ్ చేస్తారు, విపరీతంగా వారు ప్రకటన చేస్తారు, వారి యొక్క పార్టీ గురించి చెప్తారు. ఈరోజు అపవాది సాతానుడు అనేక మంది హృదయాన్ని ఆయన మందము చేసి ఉండగా, యేసయ్య రాజ్య సువార్త ప్రకటించే సువార్థికులు అనేక మంది లేచి ఉన్నారు. రండి ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ అంత్యకాలములో మేము నశించిపోకుండా రక్షించబడాలి, మాకు వాటి రక్షణ అనుమతి దయచేయని దేవునికి మనం అడుగుదాం. మిక్కిలి దయగల పరలోకపు తండ్రి, మీ రాజ్య సువార్త వింటున్నప్పుడు ఈ అంత్యకాలంలో జరగబోయేటటువంటి ప్రభువైన కాలజ్ఞానాన్ని ప్రభు మీరు బోధించి ఉన్నారు. అంత్యకాలానికి జరిగే సూచనలు ఏమిటని మాకు మీరు నేర్పించి ఉన్నారు. ఈరోజు విన్న వాక్యం ప్రతి హృదయాంతరంగములు భద్రపరచుకొని జాగ్రత్తగా ప్రతి కుటుంబం, ప్రతి బిడ్డలు మీ సన్నిధిలో యథార్థవంతులై ప్రభు ప్రేమ చల్లారిపోయేవారుగా కానీ, విశ్వాసంలో దిగజారిపోయేవారుగా కానీ ఉండకుండా, ఎంత శ్రమలొచ్చినా బాధలొచ్చినా సహిస్తూ మీ రాకడకై వేచి ప్రభు మీ కొరకు ఎదురు చూచే బిడలుగా దీవించండి. మీ యొక్క కృప సమృద్ధిత మా పైన ఉంచండి. మీ సువార్తతో మేము స్థాపించబడాలి, ఆ సువార్త ద్వారా మేము బలము నొందాలి. మీ మహిమ కొరకు ముందుకు సాగే అనుభూతి కలిగి ఉండే కృపనిమ్మని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.